ఇవాళ నేను వీడియో తీసుకెళ్ళా మీ ఆట ముఖ్యమా నాకు తేజ అనిపించింది. చెప్తానండి. చింతపండు పండుతుంది దగ్గర. చింతపండు, బెల్లం, జీలకర్ర అండి. నేను దంచి నేను చిన్నప్పుడు అయితే ఇట్లా దంచుకొని అందుకే మా పిల్లలకు నేను చూపించాను. నాకు వేసాను నేను చూస్తున్నాను. చూడండి ఫస్ట్ రోజు నుంచి చూస్తున్నాను. ఫస్ట్ జీలకర్ర, తర్వాత రాత్రి ఫస్ట్ ఇలా రోట్ వేసుకొని దంచుకుంటున్నాను. చూపించాను దూరం పోతాను. తేజ జరుగు. చూడండి ఇక్కడ జీలకర్ర బాగా మెత్త మెరిగింది. వేసి చింతపండు వేసి దంచుతున్నాను. సేవైతే కూడా అయితే భలే అవుతుందండి. నోట నీరు అవుతుంది మాకు. సరిపోతుంది. కొంచెం చింతపండు అలా కవ్వాలండి తేప. పసుపు డబ్బా కారం పడ్డ పెడితేనే ఆడ మూల పెద్ద బకెట్లకు దాని కొట్టాలా 2 గంట. ఇంకా దంచారా సువాసన చూడండి. సువాసన డబ్బా మీద ఈ తెల్ల చింతపండు ఇదేమని అన్నది. తెల్లదే దేపకే డబ్బా దేప అతను చింతపండు డబ్బా ఇది తీసిన కవరు ఆ డబ్బా బకెట్ ఎందుకునండి ఇంకా వేసింది ఫ్రెండ్స్. ఇడ మట్ట సరిపోదా? ఏంటంటే పెట్టుకోవచ్చురావు జీలకర్ర దీనికోసమే మత్త ఇక్కడ చింతపండు దంచుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూడండి. ఇంకా ఇక్కడ బారికట్ట ఆడుతున్నారు. చూపిద్దాం. చూపించలే వద్దులే. బారికట్ట ఇది ఆడేది. కొంచెం మెరికింది కదా ఉప్పేద్దాం. తిరిగంతా వాయిస్ చేయాల్సిందే. ఈ గందరగోళం అలాగే కొంచెం బెల్లం వేస్తున్నాను. పట్టుక
నాలుగు తెచ్చుకోవాలి ఇప్పుడు దంచాలా వేయాలి మళ్ళీ సపరేట్ గోళలు కూర్చొని ఇంత మెత్తగైంది. ఇప్పుడు వచ్చి నేను పుల్లలు తీసుకున్నాను. పుల్లలకి ఎట్లా చుట్టుకోవాలంటే చూపిస్తా చూడండి. ఇట్లా కదా మనం వేయేది తిన్నాను అయితే ముందే యాడ్ చేసేది రౌండ్ చేయాలి. రౌండ్ చేసి ఇట్లా పుల్లలు పెట్టుకోవాలి. పుల్ల అయితే మేము జామకాయ చెట్టు పుల్ల తీసుకున్నామండి. బాగా మంచిది, హెల్త్ కూడా చాలా మంచిది జామకాయ చెట్టుది. అందుకని మేము జామకాయ పుల్ల తీసుకున్నాము. మా పిల్లలు అక్కడ ఏం చేస్తుంటే చూడండి ఇట్లా చేసుకోవాలంట. మీకు చిన్ననాటికి జ్ఞాపకాలు నాకు అనడానికి నాకు వలిస్తల వయసు ఇంటనే అన్ని చుట్టూ పెట్టుకుందాం. ఇంటి దగ్గరికి పెట్టినాయి కదా నీ ఫేస్ ఎందుకు తమ్మినేట్ ఫోటో కొట్టుకుని ఇట్లా రౌండ్ చేసుకోవాలా. కొత్త అవును కొత్త చెప్పులు చేద్దాం అని చెప్పు. చూడండి ప్లేస్ ఎట్లా కొట్టాలి వస్తున్నాను మా వాళ్ళు. ఇది మా పిల్లలు పొద్దున్న తెల్లవరగల బాతుల కొట్టు ఆల్రెడీ ఒకటి చేసినాను వీడియో, మళ్ళీ ఇది ఒక వీడియో. ఊరుకు జనాలు ఊరుకు పోతారా పోరారేమో. ఎంతమంది? 8 మంది నీతో కలిపి. నీతో కలిపి నాకు కొంచెమైనా సార్లు మీరే తినండి బాగా. కట్టే ఫోటో కొట్టు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో సూపర్ ఉన్నాయి. ఇంకా అంగటం వంకొచ్చినాయి కదా, మనం ఇట్లా చేసుకొని తింటే బాగా తినొచ్చు. ఎంత కాంటే అంత చింతపండు తినొచ్చు. నేనైతే ఒకటి తిని చూపిస్తాను నేను. చూడండి మా పిల్లలకి ఇచ్చాను ముందు, నేను కన్నా మా పిల్లలు తీసుకునే ఫస్ట్ మీరు తినండి అంటే మీరు తినండి, మీరు తిని టేస్ట్ చేసి చెప్పండి అంటున్నా. చూడండి నాన్న తినండి, అందుకనే పెద్ద పిల్ల తీసుకుంటాను. అందుకని నోట నేను అవుతాయండి. నేను ఇద్దరే సూపర్గా జీలకర్ర వేసినాము, చింతపండు వేసినాము, బెల్లం వేసినాము, ఉప్పు అన్నీ వేసినాము. కరెక్ట్ సరిపోయినాయి. వాళ్ళేంటా అండి మా పిల్లలతో నెట్టలాడుతున్నారు. చెప్పండి మా పిల్లలకు కూడా ఇచ్చేస్తానండి. ఇలా తీసుకోండి. టేస్ట్ చేస్తున్నా చూడండి. బయట దొరికి లాలీపాప్ फिर दिखाती नहीं लेगा బయట లాలీపాప్స్ చూడండి ఎంత బాగుంది. ఇది బయట అయితే కాదు కదా, హోమ్ మేడ్. సబ్జెక్ట్ కూడా వద్దు. అంతే అండి. బాగా మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. దంచుకొని భలే బాగుంటుంది. నేనైతే చిన్నగా ఉన్నప్పుడైతే ఇట్లనే నేను చేసుకొని తింటండి నేను. అందుకని నేను చిన్నప్పుడు గుర్తులు నేను ఇప్పుడు మా పిల్లలకు చూపిస్తున్నాను. అందుకని మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మనకు వెళ్తే మనకు వద్దామంటే బాయ్ అండి.